చూడండి మా యాక్షన్స్ క్లిక్ చేసిన కన్వర్ట్ టు మల్టీ ఏజెంట్ డిప్లాయ్మెంట్, టర్న్ ఆన్ బ్యాకప్స్, రీబూట్, డిలీట్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. టేక్ ఏ స్నాప్ షాట్ ఓకే ఓకే సార్. యాక్షన్స్ లో. ఇప్పుడు ఓకే నేనేం సార్. చేస్తానండి, గో టు ద డిలీట్. ఓకే, ఈ క్రియేట్ ఫైనల్ స్నాప్ షాట్ తీసుకోవద్దు, మళ్ళీ అదే డీబీ స్నాప్ షాట్ తీసుకుంటుంది, దీన్ని తీసేయండి, చెక్ బాక్స్ తీసేయండి. ఓకే, ఓకే మనం ఏం సార్. చేయాలి, డిలీట్ మీద కొట్టు. ఇది డిలీట్ మీద కొట్టు. ఓకే, ఓకేనా, డిలీట్ అయిపోతుంది. ఓకే సార్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇస్ దేర్ ఎస్క్యూఎల్ అండ్ నో ఎస్క్యూఎల్. ఇది ఎస్క్యూఎల్ అండ్ నో ఎస్క్యూఎల్. నమస్తే. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్క్యూఎల్ అండ్ నో ఎస్క్యూఎల్? ఐ డోంట్ నో, నాకేం తెలియదు. జస్ట్ ఐ హ్యావ్ ఓన్లీ ఫ్రమ్ 2-3 లైన్స్ తెలుసు ఉంటాయి. అండ్ బికాస్ ఐ డోంట్ నో దట్. ఎస్క్యూఎల్ కి స్ట్రక్చర్డ్ సార్, నో ఎస్క్యూఎల్ స్ట్రక్చర్ ఉండదు, ఫైల్స్ అన్ని కూడా మనం అన్ని స్టోర్ డాక్యుమెంట్ లో చేయొచ్చు. రాసుకోవచ్చు, గ్రాఫ్ లో రాసుకోవచ్చు, బొమ్మలు కూడా వేసుకోవచ్చు. జస్ట్ మీరు పేపర్ లో రాసేసి అప్లోడ్ చేసినా అది ఎస్క్యూఎల్ క్రియేట్ అయిపోతుంది. దేంట్లో నో ఎస్క్యూఎల్. అవును సార్. సో ఎస్క్యూఎల్ ఏంటంటే నో ఫిక్స్డ్ స్కీమా ఉంటుంది. ఏముంటుంది? ఫిక్స్డ్ స్కీమా. ఏముంటుంది? ఫిక్స్డ్ స్కీమా ఉంటుంది దేంట్లో, ఎస్క్యూఎల్ లో. ఫిక్స్డ్ ఏముంటుంది? స్కీమా. అవును, స్కీమా ఉంటుంది. ఫిక్స్డ్ స్కీమా. ఆ. అంటే ఎస్క్యూఎల్ డేటాబేస్ ఫిక్స్డ్ ఈజ్ స్కీమా. ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్డీబీఎంఎస్ అండ్ రిలేషన్ డేటాబేస్ సర్వీస్. ఎస్క్యూఎల్ డేటాబేస్ ఏమంటారు? ఆర్డీబీఎంఎస్ లేదా రిలేషన్ డేటాబేస్ ఆర్డీబీఎంఎస్. సర్వీస్ అంటారు. నో ఎస్క్యూఎల్ డేటాబేస్ ఏమంటారంటే నాన్ రిలేషన్ డేటాబేస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటారు. ఓకే, అవును సార్. ఓకే సార్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎస్క్యూఎల్ డేటాబేస్ అయితే టేబుల్ బేస్డ్ డేటాబేస్. టేబుల్ బేస్డ్. టేబుల్ బేస్డ్ డేటాబేస్. ఈ నో ఎస్క్యూఎల్ డేటాబేస్ సర్వీస్ ఏంటంటే డాక్యుమెంట్ బేస్డ్, కీ వాల్యూ పేర్స్ బేస్డ్. డాక్యుమెంట్ బేస్డ్, కీ వాల్యూ. ఎస్క్యూఎల్ డేటాబేస్ ఫిక్స్డ్ డేటాబేస్ ఉంటుంది, దీంట్లో ఎటువంటి ఫిక్స్డ్ డేటాబేస్ ఉండదు. ఎస్క్యూఎల్ వెర్టికల్ స్కేలింగ్ చేస్తాం. వెర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటి? 50 GB హార్డ్ డిస్క్ 100 GB చేయడం, 100 GB 200 చేయడం, 200 GB 300 చేయడం, 4 GB ర్యామ్ 8 GB చేయడం, అది వర్టికల్ స్కేలింగ్. ఓకేనా? ఈ నో ఎస్క్యూఎల్ హార్జెంటల్ స్కేలింగ్ అంటే మల్టిపుల్ సర్వర్స్ యాడ్ చేయడం. సో దీంట్లో ఇవి ఉంటాయి, అటామిసిటీ అంట, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ ఉంటుంది. దీంట్లో కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ, పార్టిషన్ టోలరెన్స్ ఉంటుంది. ఇక్కడ జాయిన్స్ ఉంటాయి, కంపల్సరీ జాయిన్స్ కావాలి, ఇక్కడ జాయిన్స్ అవసరం లేదు. ఓకేనా? సో ఈ డేటాబేస్ అనేది కాంప్లెక్స్ క్వెరీస్ యూజ్ చేస్తారు, దీనికి కాంప్లెక్స్ క్వెరీస్ యూజ్ చేయరు నో ఎస్క్యూఎల్. సో ఇక్కడ ఈ మిక్స్ ఆఫ్ ఓపెన్ సోర్స్ లైక్ పోస్ట్ జిఆర్ ఎస్క్యూఎల్, మై ఎస్క్యూఎల్, కమర్షియల్ ఒరాకిల్ డేటాబేస్ అంతా కలిపి ఉంటుంది. ఇక్కడ నో ఎస్క్యూఎల్ లో మాత్రం మీకు డైనమో డిబి, కాస్మోస్ డిబి, మోంగో డిబి, ఇవన్నీ ఏంది నో ఎస్క్యూఎల్. ఇవన్నీ ఏంది నో ఎస్క్యూఎల్. ఓకేనా? వినిపిస్తుందా? హలో. నో ఎస్క్యూఎల్. ఓకే దట్ ఈస్ సార్. డిఫరెన్స్ బిట్వీన్ ఎస్క్యూఎల్ అండ్ నో ఎస్క్యూఎల్. ఓకే సార్. Difference between SQL and no SQL. Here, నో ఎస్క్యూఎల్. one of the services there, AWS will provide the NoSQL service is the DynamoDB. What is that? డైనమో డిబి Is managed NoSQL database which is by the Amazon. Amazon సంబంధించిన NoSQL database ఏంది? DynamoDB. ఉంది DynamoDB. డైనమో డిబి. Specifically, it service provided Amazon or own service ఇది, ఓపెన్ సోర్స్ కాదు. ఓకే సార్. DynamoDB మీ పెయిడ్ సర్వీస్ అండి. Here, DynamoDB is a fully managed NoSQL database service that provides the fast and predictable performance with seamless scalability. దీని ఏమంటారు? NoSQL డేటాబేస్ సర్వీస్ అంటారు, దీన్ని DynamoDB. ఇది NoSQL డేటాబేస్ సర్వీస్ అంటారు, దీన్ని DynamoDB. ఓకే, ఇప్పుడు దీనికి ఓకే సార్. NoSQL కి డిఫరెన్స్ నేను చెప్పాను. ఏముంటది? పార్టిషన్ జాయింట్స్ కావాలని, ఇంకోటి ఏంది ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ స్కీమా కావాలని, ఇవన్నీ ఉంటాయని చెప్పాను. దీంట్లో
మనకి ఎస్క్యూఎల్ లో. అదే SQL మనకి NoSQL లో ఎటువంటి ఫిక్స్డ్ స్కీమా ఉండదు. రోస్ అండ్ కాలమ్స్ అని ఈక్వల్ ఉండాల్సిన అవసరం లేదు దీంట్లో డైనమిడిబిలో. సో డైనమిడిబి ఇస్ నోన్ as the అమెజాన్ బేస్డ్ NoSQL. అమెజాన్ బేస్డ్ NoSQL. NoSQL. Here how will you create this one? Just go to the DynamoDB structure. ఇలా చూడనువా ఈ అట్రిబ్యూట్స్ చూసుకుంటే ఈ గేమ్ వన్ ఉంది, దీనికి ఎక్స్ట్రా అట్రిబ్యూట్ ఉంది. ఈ అట్రిబ్యూట్ లో దీనికి కొంతమందికి యాడ్ చేసి కొంతమంది యాడ్ చేయలేదు. అవార్డ్ అని కొత్తగా యాడ్ చేశారు. ఈ స్ట్రక్చర్ ఈక్వల్ గా లేదు దీంట్లో అవును సార్. డైనమిడిబిలో. సో దీంట్లో కంపల్సరీ ఒక ప్రైమరీ కీ ఉంటుంది, ఇంకోటి సార్ట్ కీ వచ్చి ఆప్షన్ ఉంటుంది. ఏదైనా మనం డేటాను యాక్సెస్ చేయాలంటే పార్టిషన్ కీ ద్వారా చేయాలి, అది మ్యాండేటరీ అనమాట. సార్ట్ కీ అనేది ఏంటంటే ఆప్షన్ ఉంటుంది. సార్ట్ కీ అనేది ఆప్షన్ ఉంది. ఇక్కడ ఈ రోస్ లో దీన్ని ఏమంటారు, అట్రిబ్యూట్స్ అంటారు. ఏమంటారు, ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ ఏముంది ఇలా ఉండదు, దీన్ని ఏమంటారు అట్రిబ్యూట్స్ అంటారు. ఏమంటారు Attribute. అట్రిబ్యూట్స్ అంటారు. ఓకేనా, సో అట్రిబ్యూట్స్ అంటారు. ఓకే సార్. ఇవి ఇచ్చి అట్రిబ్యూట్స్. ఏంది చూడండి ఇలా రాశాడు. పార్టిషన్ కి ఏంది ఇండస్ట్రీ, సార్ట్ కి ఏంది ఎంప్లాయీ నేమ్, కంపెనీ నేమ్, ఇవన్నీ రాశాడు. దీన్ని ఏమంటారంటే ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారు అట్రిబ్యూట్స్ అంటారు. ఇవి చూసారా, దీన్ని ఏమంటారంటే ఐటమ్స్ అంటారు. ఏమంటారు ఐటమ్స్. ఇదేంది రోసే కదా ఇవి, ఐటమ్స్. ఐటమ్స్ అంటారు. ఇక్కడ మీకు రోస్ అండ్ కాలమ్స్ ఉండవు, ఇక్కడ ఏమంటారు అట్రిబ్యూట్స్ అండ్ ఐటమ్స్ ఉంటాయి. ఏమంటాయి అట్రిబ్యూట్స్ అండ్ ఐటమ్స్ ఉంటాయి. Attributes and ఇవన్నీ items. ఐటమ్స్ ఇండస్ట్రీ కింద ఐటమ్స్. ఓకేనా. ఈ డైనమోడిబిని ఎలా క్రియేట్ చేయాలంటే, ఓకే సార్. క్రియేట్ ఏ టేబుల్, ఒక టేబుల్ నేమ్ ఉంది, ఒక టేబుల్ నేమ్. ఆ టేబుల్ నేమ్ ఏదో ఒకటి ఎంప్లాయీ టేబుల్, ఇది ఎంపీ టేబుల్. వీడు కంపల్సరీ పార్టిషన్ కీ అనేది మ్యాండేటరీ అన్నాడు. ఏమన్నాడు, దీన్ని యాక్సెస్ చేయాలంటే పార్టిషన్ కీ అనేది మ్యాండేటరీ అన్నాడు. ఐ విల్ క్రియేట్ అ పార్టిషన్ కీ as a Mandatory. ఎంప్లాయీ ఐడి. ఇదేంది, ఇది నంబర్ అయినా దానిపైన స్ట్రింగ్ కాదు, ఎంప్లాయీ ఐడి నంబర్ ఇచ్చాడు. ఈ సార్ట్ కీ అనేది ఆప్షన్ అన్నాడు. ఏమన్నాడు, సార్ట్ కీ అనేది ఆప్షన్ అన్నాడు. గివ్ ద ఎంప్లాయీ నేమ్ స్ట్రింగ్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ లో Okay. ఈ డైనమిక్ స్టాండర్డ్ రీడ్ కెపాసిటీ ఉన్నాయి. కస్టమైజ్ చేసుకోవాలంటే మనం మార్చుకోవచ్చు. ఈ టేబుల్ క్లాసెస్ మార్చుకోవచ్చు, రీడ్ కెపాసిటీ అని మార్చుకోవచ్చు. లేదు స్టాండర్డ్ ఏదైతే క్రియేట్ చేయాలో అది స్టాండర్డ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ సెట్టింగ్స్. ఓకే సార్. తర్వాత ఏం చేస్తారంటే క్రియేట్ టేబుల్. ఇదంతా వాడే మేనేజ్ చేస్తాం, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ Okay. టేబుల్, దట్ ఈస్ ద NoSQL table. I'm creating the table name as a what, employee table. What is the partition key? Employee Employee ID. Partition key Employee is ID. the employee ID. Sort key is the employee name. Sort key is employment. I just created a table. I just click on this table. Then I need to add the rows and columns and the items and attribute. Items and attribute. Attribute. Here having item is there and attribute. I'll just go to the create item. Here employee ID is equal to 1. Employee name Javed. I'll add another attribute. That is the number attribute. That is the salary. I'll just give here 10,000 rupees. Then create a item. Create that employee ID
ఎంప్లాయీ నేమ్, శాలరీ. ఇక్కడ మీరు క్వీరీస్ ఏం రాసేది ఏం లేదు. టేబుల్స్ క్రియేట్ టేబుల్ డేటాబేస్ ఏం ఉండదు. జస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇక్కడ. అర్థమవుతుందా? ఓకే ఓకే సింపుల్ సార్. అండి ఇది. దీంట్లో ఏం లేదు. మీకు ఆ SQL సంబంధించిన ఏ కమాండ్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. క్వీరీ కావాలంటే క్వీరీ ఇక్కడే ఉంటుంది, క్వీరీ చేసుకోవడం. ఇక్కడ మళ్ళీ యాడ్ చేస్తాను. ఐ గో టు ద సెకండ్ వన్, ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ నేమ్ వచ్చి రాము. అగైన్ యాడ్ ద క్రియేట్ ఐటమ్. ఇది శాలరీ లేకుండా తీసుకొని చూడండి. ఫిక్స్ స్కీమా అవును సార్. లేదు చూడండి. అగైన్ మళ్ళీ నేను యాడ్ చేసుకున్నట్టు అట్రిబ్యూట్ యాడ్ చేసుకోవచ్చు. ఐ కెన్ యాడ్ ద అట్రిబ్యూట్. స్ట్రింగ్ అట్రిబ్యూట్, గివ్ ద salary and year 2000. Save and close. Okay, na? 200 is a problem with. ఓకే సార్. Again, go to create item. I'll give the 3 here. Name. Save. Add new attribute. Number attribute. Salary. Year 3000. Create item. Okay? These are the things. ఓకే సార్. I have a lack of record. 1,00,000 రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. I want to search the records. పర్టికులర్ రికార్డ్ కావాలంటే ఇక్కడ క్వీరీ రాస్తారు. స్కాన్ అండ్ క్వీరీ ఐటమ్స్ ఉన్నాయి చూసారా? సో దీన్ని క్లిక్ చేయండి. ఏది ఏ అట్రిబ్యూట్స్ క్వీరీ కావాలా, స్కాన్ కావాలా? క్వీరీ కావాలంటే ఐ వాంట్ టు సెలెక్ట్ ఐడి. వాట్ ఈస్ ఐడి ఇయర్ 1 అంటాను. వాట్ ఇస్ దట్? నేను ఏం చేశాను? పార్టీషన్ కిట్ ఎంప్లాయీ ఐడి తీసుకున్నాను కదా. ఎంప్లాయీ ఐడి ఏమి ఇచ్చాను? నేను ఇక్కడ 1 ఇచ్చాను. 1 ఇవ్వని ఏమైంది? ఇది రికార్డ్ వచ్చింది ఇక్కడ. అర్థమైందా? అర్థమైంది సార్. ఇక్కడ ఏం ఉండదండి. అంతా మీరే చేసుకోవాలి. అంతా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఇది ఏం లేదు దీంట్లో. ఓకే. లేదే ఆటోమేట్ చేయాలి అనుకుంటే సార్ ఇవన్నీ మేము మాన్యువల్ ఎక్కడి నుంచి 100 రికార్డులు అంటే చేశాను రాయాలి కదా. ఇలా జేసన్ రాయాలండి. ఓకే సార్. ఆ జేసన్ లో టైప్ చేసేయాలి అంతా. ఏం చేయాలా? ఇవన్నీ జేసన్ లో టైప్ చేసేయాలి. ఆ జేసన్ లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఆ జేసన్ అప్లోడ్ చేస్తే మీకు అదే క్రియేట్ చేస్తాం. అండర్స్టూడ్? వాట్ ఇస్ దిస్ వన్? వాట్ ఇస్ దిస్ వన్? దిస్ ద NoSQL. ఇప్పుడు ఈ ఎంప్లాయీ టేబుల్లో ఇంకేముంది? అంతా ఈజీగా మేనేజ్ చేస్తాను. పెద్ద కష్టమైన పని కూడా ఏం లేదు ఇట్లా. ఓకే సార్. This what? This is the what? This is known as the NoSQL. In the NoSQL actions. Here I will go to the 4 here and Raju here. Okay. Add new attribute. That is this number attribute. Attribute name is salary, and I'll give you here 4,000. And in the new attribute, I want another attribute like remarks and రాయాలంటుంది. రిమార్క్స్ ఫోల్డర్ ఎక్కువ ఎక్స్ట్రా వచ్చింది. మనకి అది NoSQL అవుతుందా? ఏంటి సార్? NoSQL ఇలా క్రియేట్ చేసుకోవచ్చా? ఎక్స్ట్రాగా ఇక్కడ చూడండి ఇంకో కాలం వచ్చింది. అలా అవుతుందా? అవ్వదు కదా ఒకటే కాలం ఇలా క్రియేట్ అవుతుందా? అవ్వదు కదా సార్. ఇక్కడ అవుతుంది. నల్ల వచ్చేస్తాయి. ఎక్కడ అవుతుంది? దేంట్లో? డైనమిక్. ఓకేనా? దట్ ఈస్ ద డైనమిక్. దట్ ఈస్ ద డైనమిక్. ఓకే అండి. సో దట్ ఈస్ ద థింగ్ వీ హ్యాడ్ కంప్లీటెడ్. విచ్ వన్? డేటాబేస్. ఇదే డేటాబేస్. ప్రాక్టీస్ చేయండి కదా. సో ఇన్ టుమారోస్ క్లాస్ ఓకే సార్. విల్ గో ఫర్ ద క్లౌడ్ వాచ్. ఏం చేస్తాను? క్లౌడ్ వాచ్ మానిటరింగ్ సర్వీస్, క్లౌడ్ ట్రైల్. ఓకే సార్. మానిటరింగ్ సర్వీస్. ఓకే సార్. మానిటరింగ్ సర్వీస్, క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్,
క్లౌడ్ ఫ్రంట్, ఈ 3 చదువుకోండి. ఓకే సార్. క్లౌడ్ వాచ్, ఓకే సార్. క్లౌడ్ ఫ్రంట్, ఇంకోటి ఏంది క్లౌడ్ ట్రైల్, క్లౌడ్ ట్రైల్. ఈ 3 ట్రైల్, సర్వీస్ చదువుకున్నా. క్లౌడ్ వాచ్, క్లౌడ్ ఫ్రంట్. ఈ 3 ఓకే సర్వీస్ సార్. అవన్నీ వాడి సర్వీసెస్ టుమారో గంట లైన్. ఓకే, ఓకే మేబీ సార్. ఐ థింక్ ఓకే సార్. 3 days అలా కంప్లీట్ అయిపోతుందా, మేబీ సాటర్డే లోపలే. అలాగే. ఓకే, ఓకే సార్. ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే సార్.